ఉండటం వల్ల ఆ ఎక్స్టెంట్ తగ్గితే దాన్ని కూడా ఈరోజు భూతద్దంలో చూసి ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు. ఇది నేను స్ట్రైటన్ చేయడానికి చెప్తున్నాను. మనసావాచ కర్మణ చిత్తశుద్ధితో కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఈ రైతుకి ఎంతైనా మేలు చేయాలని ప్రయత్నం చేస్తున్నామని చెప్పి తెలియజేస్తున్నాను. అది ఎలక్షన్ కమిషన్ చూసుకుంటుంది, అది మన చేతిలో లేదు. మేము అలాగా నిర్బంధించిన ప్రభుత్వం అయితే కాదు. మీరు చూశారు, 5 సంవత్సరాలు ఇంటిలో నుంచి అడుగు పెట్టాలంటే అవకాశమే లేదు. ప్రజాస్వామ్యం అంటే ప్రతి ఒక్కరికి ఇవ్వాలి. కాబట్టి ఏదో ఆయన వెళ్తున్నాడు మేము అడ్డు పెట్టాలని ఉద్దేశం లేదు. ఎలక్షన్ కమిషన్ ఉంది, పోలీస్ వ్యవస్థ ఉంది. వాళ్ళు ఎలక్షన్ కమిషన్ వైలేషన్ చేస్తే ఈ రాష్ట్రంలో దేశంలో జరిగినట్టు కేసులు పెడతారు. అవి మనం ఫేస్ చేయవలసిన అవసరం ఉంటుంది. మేము అంటే నేను జరిగిన విషయం మీకు చెప్పాలి. మేము 4 లెటర్లు రాసాం. ఏదైతే కమిటీ ఉందో మేము చెప్పిన దానికి రికమెండ్ చేస్తూ గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్కి పంపించినట్టుగా సమాచారం. ఇది నాకు ఢిల్లీ నుంచి వచ్చినటువంటి సమాచారం. మళ్ళీ వేళ అందుకే ప్రెజెంట్ చేసి మళ్ళీ ఒకసారి కేవలం దాని గురించే అసలు రేపెల్ల